బాబా ఏం ఎండలరా. వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని నిన్నే పంపించేశాను. వచ్చిందా? హా, అన్ని మెయిల్స్ పంపించేశాను. నీకు కూడా ఫార్వర్డ్ చేశాను చూడు. రాలేదా? అవునా? ఓయ్ మీకు కానీ గీతా సుబ్రహ్మణ్యం నచ్చినట్టయితే ఇక్కడ నోటిఫికేషన్ బెల్ ఉంది కదా, మీరు కానీ దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైర్లీ తెలుగు. తెలుగు. ఇద్దరి గురించి కథ చెప్పాలంటే 3 భాగాలుగా చెప్పొచ్చు. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్ గురించి ఇంకా ఏమనుకోలేదు. పక్కన ఉండే 2 మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడకుండా చేతిలో మొబైల్ ఫోన్. సత్యభామకు శాంపుల్ పీస్గా ఉండే ఆ యువతి పేరు గీత. గోపాలకృష్ణ అంత రోడ్డు కాదు కానీ ఆల్మోస్ట్ అలాంటి వేషాలు వేసే ఆ యువకుడి పేరు సుబ్రహ్మణ్యం. సుబ్బు. అదే సుబ్బు గారు. మీ ఇద్దరు ఫోన్లు కొంచెం పక్కన పెట్టి ఇటు కాన్సన్ట్రేట్ చేస్తే కెమెరా మీ మీద ఫోకస్ చేసి చాలాసేపు అయింది. ఏమైనా మాట్లాడతారా లేక? హాయ్. హబా, బాగా పొదపర్లు. అంత బిజీగా ఎవరితో చాట్ చేస్తున్నారు? మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. మీ ఇద్దరా? అంటే సుబ్బుని 10 times పిలిచినా పలకడు. అదే వాట్సాప్లో అయితే వెంటనే రిప్లై ఇచ్చేస్తాడు. గర్ల్ ఫ్రెండ్ మనల్ని ముద్దుగా పిలిస్తే మొదట్లో బాగానే ఉంటుంది. పిలిచే కౌంట్ పెరిగితేనే ఇరిటేటింగ్గా ఉంటుంది. సుబ్బు, 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 సుబ్బు. ఇదైతే కంఫర్ట్గా ఉంటుంది కదా. అరే మళ్ళీనా? ఓయ్. వీళ్ళు గొడవలు చూసి భార్య భర్తలు అనుకున్నారు. వీళ్ళ గురించి బయట మంచి టాక్ నడుస్తుంది. ఏంటి? సర్కాజమా? సర్కాజమా? అబ్బాయి లేదండి, కావాలంటే మీరే చూడండి. ఏంటో. ఇద్దరి మధ్య బ్యాటరీగా ఉండాల్సింది నమ్మకం. సుబ్బు గీతలు ఒకరికొకరు ఎంత ప్రైవసీ ఇచ్చుకుంటారు తెలుసా? ఒకరి మొబైల్ ఫోన్స్ ఒకరు అస్సలు చెక్ చేసుకోరు. అలాగే ఒకరి మీద ఒకరికి జెలసీ అస్సలు ఉండదు. ఐ థింక్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సుబ్బు. అంత లేదు, గీత కూడా గ్రేటే. అయినా సుబ్బు మెసేజ్ చూస్తుంటే గీత ఫీల్ కాదే. ఇంతక్కడి నుంచి ఎవరితో చాట్ చేస్తున్నావు కదా, ఎవరది? ఫ్రెండ్లే. ఎవరా ఫ్రెండ్? నీకు తెలియట్లే. నాకు తెలియని ఫ్రెండ్ ఎవరబ్బా? ఒకసారి అఫ్ కోర్స్ వాళ్ళు చెప్పింది నిజమే కదా. యాక్చువల్గా నేను చాలా బ్రాడ్ మైండెడ్ని. ఇలా ఒకరి మొబైల్ ఒకరు చెక్ చేసుకోవడం, ఒకరినొకరు సస్పెక్ట్ చేసుకోవడం, సిల్లీ థింగ్స్. బేసిక్గా సుబ్బుకి అలాంటి థాట్సే రావు. ఒకవేళ వచ్చినా సుబ్బు నా మొబైల్ చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను అస్సలు ఫీల్ ఏంటెక్కడో మాడిన స్మెల్ వస్తుంది. అయ్యో, స్టవ్ మీద పాలు. సుబ్బు, వెళ్ళి స్టవ్ ఆఫ్ చేయి. గీత, వెళ్ళు. డిస్టర్బ్ చేయకు. అవును, అస్సలు ఫీల్ అవ్వరు. మనం సంతోషాల్లో ఉన్నప్పుడు కాదు, మనం బాధలో ఉన్నప్పుడు దగ్గరని చూసుకునే వాళ్ళే పర్ఫెక్ట్ పార్ట్నర్. డైట్లో ఉన్నావుగా, ఇవన్నీ తినకూడదు. సి హౌ కేరింగ్ ఐ యామ్. ఒకసారి సుబ్బుకు ఫీవర్ వచ్చినప్పుడు గీత 3 రోజుల్లో నిద్ర లేకుండా దగ్గర నుండి చూసుకుంది. దూరం ఉండి తుమ్మచ్చుగా, నీ జమ్స్ అని నాకు అంటుకుంటాయి. ఇందులో నా గొప్పతనం ఏమని చెప్పండి? తన గురించి నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? స్వార్థం లేకుండా ప్రేమను, ఏమీ ఆశించకుండా మనసును ఇవ్వడం మా అమ్మాయిలకు అలవాటే కదా. సుబ్బు, లే, ఇదిగో టాబ్లెట్. హాయ్ సుబ్బు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గీత. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? యా, సూపర్.
ష్యూర్? అఫ్ కోర్స్ గీత. లేదు, ఇంకా సిగ్గా ఉన్నట్టున్నావు. లేదు లేదు, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. లేదు లేదు, యు నీడ్ సమ్ రెస్ట్ కదా. లేదని చెప్తున్నా కదా, ఐఎమ్ ఓకే. చెప్పు, జాగింగ్ చేయమంటావా, డాన్స్ చేయమంటావా? ఏం అవసరం లేదు. 3 రోజుల నుండి హోటల్ ఫుడ్ తినలేక చస్తున్నా. వెళ్ళి వంట చెయ్యి. గీత. Hi Geeta Subbu. Happy anniversary. Congratulations. I'm so excited. Yeah, very excited. This is like the best thing to happen in your life. It must be so much fun, right? So much fun. So much fun. You guys have been married for 1 year. They're not married. Really sorry. They're not married? They're married to each other. Yeah. Yeah, but it will be so exciting to be living together, right? Yeah, very exciting. Like independent all the time, so much space, friends and all that. So much fun. Very independent. So much space. Yeah, fun, fun. On this occasion, I want to give you an advice. చిన్న చిన్న గొడవలు పడినప్పుడు ఏ మాత్రం ఈగో లేకుండా సారీ చెప్పేసుకోండి. అంతే అంతే. ఐ నో సుబ్బు ఇస్ అ వెరీ నైస్ పర్సన్. తనే ముందుకు వచ్చి సారీ చెప్తాడు. గీత, యూ మస్ట్ లర్న్ ఫ్రమ్ దాట్. Like how she used to tell. హౌ షీ యూస్ టు టెల్ అంటే నేను సారీ చెప్పాను అండ్ చెప్తాను చెప్తున్నాను బేబీ. అంటే నువ్వు అనేది అనలేదు. నాతో అదే. I promise. గీత, సారీ. సారీ. హ్యాపీయా? గీత, కొంచెం కాఫీ పట్టరావా? గీత, ఐమ్ సారీ. ఓకేనా? నవ్వు మరి. అరే చెప్పా కదా. అచ్చా గీత, టవల్ తీసుకురా. గీత, సారీ. సారీ సారీ చెప్తున్నా కదా. ఇదిగో క్రెడిట్ కార్డ్ బిల్. ఇంకేంటి, సారీ చెప్పా కదా. ఈరోజే డ్యూ డేట్, త్వరగా కట్టే. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా. మేడం, గీతా సుబ్రహ్మణ్యం గురించి. ఓ ఓకే. ఫోకస్ షాప్గానే ఉందా? ఓకే, టేక్. సుబ్బు గీతల గురించి చెప్పాలంటే నాకు గీత గురించి పెద్దగా తెలీదు, కానీ సుబ్బు హీజ్ అ వెరీ నైస్ గాయ్. మీకు తెలుసా, గీతకి జో కొట్టి మరీ నిద్రపుచ్చుతాడు. ఈ 21st సెంచరీలో సుబ్బు లాంటి అబ్బాయిలు గూగుల్లో వెతికినా కూడా దొరకరు. మన గీతకి ఎలా దొరికాడంటావు? ఐ ఫీల్ వెరీ జెలస్ ఆఫ్ యా. ఓకే, ఐ విష్ బోత్ సుబ్బు అండ్ గీత కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఏంటి, అయిపోయింది కదా, ఇంకేంటి? మీరు వెళ్తే నేను పడుకుంటాను. మాకు జో కొట్టే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సుబ్బు, నిద్ర వస్తుంది, పడుకుందామా? నాకు వర్క్ ఉందిరా, నువ్వు పడుకో. రండి 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 రండి. అసలు మీ ఇద్దరు ఎవరెవరికి ప్రపోజ్ చేశారు, ఎవరు యాక్సెప్ట్ చేశారు? ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైటా, చూసి లవ్ చేసుకున్నారా? నేను చెప్తా. తనకి ఫస్ట్ టైం సర్ప్రైజ్ ఇచ్చిన రోజు నాకు ఇంకా గుర్తుంది. 12th. 13th ఓకే, 13th మార్చ్. ఏప్రిల్. ఆర్ యూ షూర్ గీత? దట్స్ మై బర్త్డే. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. మర్చిపోవడం అని కాదు, నేను సర్ప్రైజ్ చేశాను కదా, నాకు బాగా గుర్తుంది. సర్ప్రైజ్ ఇచ్చావా? ఏంటది? చూసావా, నువ్వు మర్చిపోయావు.
ఆ రోజు నైట్ 12 మీ హాస్టల్ గేట్ దూకి కేక్ తెచ్చి క్యాండిల్స్ వెలిగించి ఉన్న అరాకొర డబ్బులు కూడా సరిపోక అప్పు తెచ్చి మరి నీకు బర్త్డే డ్రెస్ గిఫ్ట్గా ఇస్తే అంత ఈజీగా ఎలా మర్చిపోయావు? చూసావా నాకెంత బాగా గుర్తుందో. ఇట్స్ March 12, 2012. అది నా కజిన్ బర్త్డే, దానికి కూడా నువ్వు సర్ప్రైజ్ ఇచ్చావా? కజిందా? నీది కాదా? సుబ్బు గీత సారీ వద్దు ప్లీజ్. మీరు మీ ప్రేమలో నిజాయితీగా ఉన్నారా? లేరా? ఐఎమ్ కమింగ్.